ఆండాళ్ తిరువడిగలే శరణం. ఆండాళ్ విరచించినటువంటి తిరుప్పావై పాసురాలను తెలుగు తిరుగీతికలుగా మీకు అందిస్తున్న క్రమంలో తూమణి మాడత్తు అన్నటువంటి ఈ పాసురంలో అమ్మ తన చెలిని ఎలా పిలుస్తుందో మనం వినబోతున్నాం. మణిదీప కాంతులతో వెలిగిపోయేటటువంటి భవనంలో ఎంత చక్కగా నిద్రిస్తున్నావమ్మా. ఓ మామ కూతురా, త్వరగా లేవవా. మేమంతా తెల్లవారుజామున లేచి చెలులందరినీ నిద్ర నుంచి లేపుతూ నీ ఇంటి గుమ్మం ముందు నిల్చున్నాం. ఇప్పటికైనా మా మీద కరుణ కలిగి కాస్త లేవవా. ఓ అత్త, నువ్వన్నా మీ అమ్మాయిని లేపవమ్మా. మా సమూహంలోకి కలిసి మాతో పాటి దేవాలయానికి వెళ్ళాలి కదా అని గుర్తు చేయి అని గోదాదేవి తన అత్తను కూడా లేపుతుంది. అంటే ఈ గొల్ల పల్లెల్లో వరుసలతో కలుపుకొని ఆత్మీయత అనుబంధాలను పంచుకునేటువంటి ఒక చక్కటి అనుబంధ శైలిని పాసురాలలో గోదా అనుసరించింది. అవన్నీ మనకు సందేశాత్మకాలే కదా. ఆలస్యం ఎందుకు, పాటలోకి ప్రవేశిద్దాం. హరికి ప్రియమగు మార్గశిరమిది అనీషుని కీర్తించి పాడగా, తరలిరారిటూ రమణులందరూ తరుణమిది నీరాడి వేడగా. హేమకాంతులు విరియు గృహమున ప్రమిదె కాంతుల వెలుగులందున ధూమ సౌరభశయ్య నిత్తుర దుంగలించదు పగటియందున. మామ కూతురా మాటలాడుము, మారుబల్కని మరుమమేమే. మా మనోరథమెరగి ఈ మణిమయపు ఘటికను తెరువమేమే. కరుణతో మేనత్త తనయను గారవమ్మున నిదురలేపుమా. మెరపు తెలియని అలసట అది పలుకలేనిద చెవిటిదనమా. మంత్రమహిమా మంత్రమహిమా కాదు మాధవు, మంత్రమహిమది తెలియు మనసా. మంత్రమదియా వినుమిదే మా మాధవ వైకుంఠవాస. మాధవ వైకుంఠవాస. హరికి ప్రియమగు మార్గశిరమిది అనీషుని కీర్తించి పాడగా, తరలిరారిటూ రమణులందరూ తరుణమిది నీరాడి వేడగా. సన్మిత్రులారా, గోదాదేవి విరచిత పాసురాల మాధురిని తిరుగీతికల ద్వారా వింటున్నాం కదా. రేపటి పాసురంలో మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. ఆండాళ్ తిరువడిగలే శరణం. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మిని పుట్టపర్తి. ఆండాళ్ తిరువడిగలే శరణం.